అవర్ ఛానల్. ఈ రోజు హౌస్ లో లగ్జరీ బడ్జెట్ అంటే సండే ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ జరిగింది. అండ్ సంజన గారికి మెడికల్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాటకం ఏం కాదు, నిజంగానే వచ్చిందంట. సో ఏం జరిగింది అంటే సంజన గారు ఏం చేసినా కూడా కంటెంట్ కోసం అన్న ఫీలింగ్ వచ్చేసింది కదా ఆడియన్స్ కి, అందుకు చెప్తున్నా. సో ఏం జరిగింది అంటే ఒక టాస్క్ జరిగిందంట సంజన అండ్ వర్సెస్ రీతుకి. దాంట్లో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒక లైక్ చేయకపోతే ఏంటి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాము. యాక్చువల్ గా డెమాన్ కి నాగ్ సార్ వర్స్ట్ కెప్టెన్ అని అన్నారంట. నువ్వు అసలు కెప్టెన్ గా ఏమీ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి వర్స్ట్ కెప్టెన్ అన్నారంట. కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది. రెండు, సంజనాకి బ్రీతింగ్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే సంజన అండ్ రీతుకి ఒక టాస్క్ ఇచ్చారంట. అంటే షీల్డ్ తో ప్రొటెక్ట్ చేసుకుని ఆడే ఆట అంట. సో అది అంటే ఒక టాస్క్ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు తనకి బ్రీత్ ప్రాబ్లం వచ్చేసి ఇష్యూ అయితే అప్పుడు ఎమ్ము పరిగెట్టుకు వెళ్ళి మరి బిగ్ బాస్ పంపారో ఏమో ఒక టాబ్లెట్ పట్టుకొచ్చి అది వేయగానే అప్పుడు ఆవిడ రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యారంట. సో ఇదొకటి జరిగిందంట. నెక్స్ట్ హౌస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ కూడా జరిగింది. అంతకుముందు ఇంకోటి చెప్తా. ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసి దివ్య వర్సెస్ హరీష్ వీళ్ళ మధ్య జరిగింది అనమాట. దివ్య ఏమో ఇంట్లోకి వస్తుంది, హరీష్ గారు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వస్తారు. అండ్ సేవింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సంజనాని ఫ్లోరాని సేవ్ చేస్తారు. సో ఒక మ్యాజికల్ స్లేట్ దాన్ని యూజ్ చేసి ఈ సేవింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఎప్పటిలాగే స్టార్ మహిళ గెస్సింగ్ టాస్క్లు ఉంటాయి కదా, ఆ టాస్కులు జరుగుతాయి. ఆ టాస్కుల్లో టెనెంట్స్ విన్ అవుతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత ముందు ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇస్తారు. సో ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ముగ్గురు విన్ అవుతారు. సో అంటే నాకు తెలిసింది ముగ్గురు విన్ అవుతారు. సో వాళ్ళు ఎవరెవరు ఏమొచ్చాయి లగ్జరీ బడ్జెట్స్ అంటే కళ్యాణ్కి కాఫీ వచ్చిందంట. సో హౌస్ లో అందరికంటే కాఫీ ఎవరికి ఎక్కువ ఇష్టం? తనూజకి ఇష్టం కదా. సో కళ్యాణ్ ఏం చేశాడంట, తనూజకి ఇచ్చాడంట. కానీ తనేమో సీజన్ అంతా కాఫీ తాగకూడదు కదా, సాక్రిఫైస్ చేసింది కదా, మరి అనవసరంగా ఇచ్చాడు కళ్యాణ్. తనకి ఇవ్వకుండా ఉండాల్సింది. అంటే మేబీ తిను ఇస్తే బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నట్టున్నాడు కళ్యాణ్. సో ఇచ్చేటప్పటికి అది వేస్ట్ అయిపోయిందంట. తను ఆల్రెడీ సాక్రిఫైస్ చేసింది తాకూడదు కదా. సో ఆ కాఫీ పౌడర్ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్కి ఏమో లగ్జరీ బడ్జెట్ లో చికెన్ వచ్చిందంట. చికెన్ వస్తే వీళ్ళందరూ గెలుచుకున్నారు లగ్జరీ బడ్జెట్ ని. సో డెమాన్ కి చికెన్ వస్తే తినేమో శ్రీజాకి ఇచ్చాడంట చికెన్. అండ్ సుమన్ శెట్టికి దోశ పౌడర్ వచ్చిందంట, దోశ బ్యాటర్ వచ్చిందంట. సో ఆ దోశ బ్యాటర్ తను వచ్చేసి డెమాన్కి ఇచ్చాడంట. సో అది వీళ్ళ ముగ్గురు ఆ లగ్జరీ బడ్జెట్స్ ని అలా షేర్ చేసుకున్నారు. ఇంకా ఎవరికైనా వచ్చేయేమో, నాకైతే 3 పేర్లు తెలుసు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇమిటేటింగ్ టాస్క్లు అవి చాలా జరిగాయంట. సో దివ్య భరణి గారిని ఇమిటేట్ చేసిందంట. అండ్ ఇంకో టాస్క్ ఒకటి జరుగుతుంది. అదేంటంటే రాముని సుమన్ శెట్టిని మీరు హౌస్ లో చాలా సేఫ్ గా ఉంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నిజంగానే వీళ్ళిద్దరూ చాటును కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బట్ ఎదురుగా వచ్చినప్పటికి అంత ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు. సో మీరు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడకుండా హౌస్ లో కొంతమంది నేమ్స్ చెప్తా, వాళ్ళ గురించి చెప్పండి అని చెప్పేసి నాగ్ సార్ అడిగారంట. సో అప్పుడు కూడా వీళ్ళు సేఫ్ గానే ఆన్సర్స్ ఇచ్చారంట. సో అప్పుడు కూడా మీరు ప్రాపర్ గా చెప్పలేదు, సేఫ్ గానే ఆడారు అన్నట్టు నాగ్ సార్ అన్నారంట. సో అది జరిగిందనమాట. సో ఆ తర్వాత సంజన అండ్ రీతుకి ఒక షీల్డ్ తో ప్రొటెక్ట్ చేసుకుని ఆడే టాస్క్ లోనే సంజన గారికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయిందంట. ఒక 5 minutes లో సెట్ అయిందంట. టాబ్లెట్ వేసుకున్నాక ఒక 5 minutes లో సెట్ అయిందంట. సో అదొకటి జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారిది శివాజీ అన్నది మన బజ్ ఉంది కదా, బజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది అని అంటున్నారు. చూద్దాం, ఈ రోజు ఎపిసోడ్ అవ్వగానే బజ్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఎక్సైటెడ్ ఉన్నారు హరీష్ గారు ఎలాంటి సమాధానాలు ఇస్తారు బజ్ కని. బట్ బాగా వచ్చింది అని అంటున్నారు బజ్. సో ఇది ఈ రోజు హౌస్ లో జరిగేది. అండ్ హౌస్ లో నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కాసేపట్లో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. టాటా బై బై.